రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర హాస్య లఘునాటికల పోటీల్లో భాగంగా ఇప్పుడు మీరు చూడబోయే స్కిట్ క్రియేటివ్ కామెడీ క్లబ్ వారి పార్కులో. ఈ భాస్కర్ ఎప్పుడు చెప్పింటే ఇంక రాడండి. నన్న ఈ పార్క్ 5:30 రమ్మన్నాడా, 6:30 అయింది ఇప్పటి వరకు రాలేదు. పార్కులో అంచక్క చూడండి, అంచక్క ఊసులాడుకొని అందరూ వెళ్ళిపోవడం కూడా అయిపోతుంది. ఈ బాబు మొత్తం రాడు. రానివ్వండి, వచ్చేదో స్టోరీలు చెప్తాడు. ఇంకానా ట్రాఫిక్ ఉంది, మా తాత మంచం వేసుకొని పడుకున్నాడు, మా మామ ఇట్లాగ వెళ్ళింది అని చెప్తాడు. ఇంకా వచ్చి ఎప్పుడు లేటే. ఇది అప్పుడే వచ్చినట్టుంది, చాలా కోపంగా ఉన్నట్టుంది. మల్లిక 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 వచ్చేసా. ఏటమ్మా అంత కోపం? పిల్లరా చెప్తాను, నీకు తెలుసు కదా నేను ఎక్కడ 50 గంటల నుంచి రావాలి, మధ్యలో ఎంత ట్రాఫిక్, అందులో సాయంత్రం అయితే వర్షం, నీకు తెలుసు కదా. రోజు చెప్పి డైలే కదా, కొత్తగా ఏమైనా చెప్పు. నీకు నిజం చెప్పనా? ఏంటి? నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. మరి నవ్విందంటే అది కాదు మల్లిక, ఎందుకు అంత కోపడిపోతావు? కోపం పక్కతే పార్కులో చూడు అని చక్క అందరూ ఊసులు ఆడుకొని వెళ్ళిపోవడం కూడా అయిపోతుంది. ఈ టైంకి వస్తావా? 6:30 అయింది, నన్ను 8 గంటలు రమ్మన్నా, 5:30 రమ్మన్నా. ఇప్పుడు అది కాదులే, ఇప్పుడు ఎందుకు కోపడతావు? వచ్చిందే లేటు. కోపడక మల్లిక ప్లీజ్, నువ్వు అందంగా ఉంటావు అని చెప్పాను కదా. చాలే ఊరుకో. సరే కానీ మనం కోపడకూడదు. అలాగే అక్కడ కూర్చుందామా? ఎక్కడ? ఆ పొదల్లోనా? అక్కడేందుకు బాబు? అక్కడైతే బాగుంటుంది. ఎప్పుడు అదే జాస నీకు. అది కాదు మల్లిక, ఇప్పుడు అక్కడ కూర్చున్నాం అనుకో ఫ్రీగా మాట్లాడుకోవచ్చు కదా. తర్వాత వెళ్దాం. ఇప్పుడు అంచక్క చూడు, ఇక్కడ వెనకట్ల బెంచీలు ఉన్నాయి, ఇక్కడ కూర్చుందామా? ఇక్కడ బెంచ్ మీద? బెంచ్ మీద బాగుంటుంది, కూర్చుందాం. తప్పదు. సరే ఏడు, కాస్త నవ్వచ్చు కదా భాస్కర్. ఎంచగ్గా వెన్నెల్లో ఇలా కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఉంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? నీ తలలో ఉన్న పేలన్నీ నా జట్లోకి ఎక్కిపోతున్నాయి. ఇప్పుడు ఏదో అలా అంటానే ఉంటావు. అది సరే కానీ మల్లిక, గో నువ్వు నిజం చెప్పేలా తెలియ చెప్తాను. చెప్పు. ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలి. చెప్తాను. నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా. అడుక్కో. ఇప్పుడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఏంటి భాస్కర్ ఊరుకో. ఆ భాస్కర్ రవి అంతే. అంటే ఎప్పుడు అంటారు నన్ను ప్రేమిస్తున్నావు కదా అలా అంటూ ఉంటారు, అంతే. అంతే కదా? అంతే. నా మీద ఒట్టు? నీ మీద ఒట్టు భాస్కర్. ఏమో ఇంకేదో చెప్తామని భయపడ్డాను. లేదు. ఎందుకు భయపడ్డావు? ఎప్పుడే అబద్ధాలు చెప్పానా? అదే కదా నా భయం. ఎందుకు భాస్కర్ వేడి శనక్కాయలు. దీనికి ఎప్పుడు తిండుకోవాలి. ఏమంటున్నా? ఏం లేదులే. ఇప్పుడు ఏంటి కావాలి? ఆ శనక్కాయలు తెస్తే చెక్కగా తినొచ్చు కదా. శనక్కాయలు తింటూ మాట్లాడుకుందామా? అలాగే. నిజమేనా? నిజమే. ఉడకబెట్టి ఉంటాయి, వేడిగా ఉంటాయి. వేడిని వేడితేనే కొయ్యాలంటారు కదా, చక్కగా ఉంటాయి. భాస్కర్ వేడిగా నీ ఇమ్మను. తెచ్చావా? తిరుగు భాస్కర్. ఫస్ట్ నేను నాతల కొట్ట పెట్టి నువ్వు. ఇప్పుడు నేను. అలాగే. ఇప్పుడు నేను. ఉన్నాయే నీకంటే పర్లేదు, నన్ను గట్టి కొట్టావు తెలుసా? అన్నీ నాకే పెట్టేస్తున్నావు, నువ్వేం తింటావు? నువ్వు తింటావు కదా. ఏ భలేగా ఉంది తెలుసా ఇది. ఖాళీ కదా, ఖాళీ చెప్తాను కదా. నేను ముస్టోని కాదు సార్. ఏం లేదు సార్, ఈ పార్క్లోని ఇంతవరకు సెల్ఫీలు తీసుకున్నాను సార్. ఒక ఫుల్ ఫోటో కావాలి సార్. అయితే ఇప్పుడు ఏమంటావు? ఒక ఫోటో తీయాలి సార్. ఫోటో? ఫోటోగ్రాఫర్లో కనిపిస్తున్నాడు. మా ఖాళీ లేదు, వెళ్ళు. సార్ ప్లీజ్ సార్. ఖాళీ లేదని చెప్తున్నాను కదా, నువ్వేంటి? ఒక్క ఫోటో సార్. మేడం మీరు చెప్పొచ్చు కదా. అవును అడుగుతాడు నువ్వు. ఫోటో సార్ ఒక్కటే. ఓన్లీ ఫోటో అంటున్నాడు కదా, తీస్తాడు, గోల్ వదిలేస్తుంది మనకి. నచ్చక మనం ఎంజాయ్ చేయొచ్చు కదా.
అలాగంటావా? వాడు వెళ్ళిపోతే ఎంజాయ్ చేయొచ్చు అంటావా? ఓకే ఆ, నిజమేనా? సరే పక్కన చూడు. ఏదంటావు నీ గోళ? ఒక్క ఫోటో సార్, ఫోటో ఒకే తీయాలా? ఒక్క ఫోటో. నువ్వెక్కడ తగులుకున్నారు నాకు ఇలాగ మంచి టైం ఏదో దొరికింది అనుకునేసరికి ఫోటో తీసి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను సార్. ఇలాగే సార్ ఓకేనా సార్? ఈడే నెల తగులుకున్నాడు మనకి. పోన్లే భాస్కర్. ఓకేనా? ఓకే ఆ, ఒక్క నిమిషం సార్. ఓకేనా? ఓకే ఉండండి, ఉండండి. ఓకేనా? ఓకే. 1 సెకండ్. ఏమైందిరా? ఏం లేదు సార్, ఆ, మంచి షర్ట్ వేసాను, ఆ, మంచి ప్యాంట్ వేసాను, ఆ. మంచి షూ వేసాను. కానీ ఈ చేతికి ఒక వాచి ఉందనుకోండి, ఆ. మన్మధుడిలో నాగార్జున లాగా ఉంటాను. ఏంటి నువ్వా? అందుకే ఆ. ఒక్కసారి ఏంటి ఒక్కసారి? ప్లీజ్ సార్, వాచి సార్, ఏంటి నా వాచ్ ఇవ్వాలా? ఫోటోకి సార్. ఊరుకో, వాచ్ ఇవ్వడం ఫోటో తీసిన దాంట్లో కనుకుంటా మళ్ళీ వాచ్ అంటే సార్, సార్, సార్. వాచ్ సార్ ప్లీజ్ సార్. ఇవ్వడానికి చెప్తున్నాను కదా. అవ్వదు, అవ్వదు. మేడం. ఇదిగో, నువ్వు వెళ్ళిపో, నువ్వు మేడం వెళ్ళిపో. చెప్పొచ్చు కదా, భాస్కర్ ప్లీజ్ మేడం. ఫోటో వరకే అంటున్నాడు కదా, ఒకసారి ఇచ్చి ఫోటో తీసాడు వెళ్ళిపోతాడు కదా. ఏంటి మళ్ళీ నువ్వు చెయ్యక నాకు ఏదో అలా ఉంటుంది అలాగా. తప్పదండి తప్పదు. పెట్టుకో సాగు. పెట్టుకో మళ్ళీ నీకు అదొకటి మళ్ళీ ఇదేంటి మనకి ఎలా దొరకలేదు మనం ఎంజాయ్ చేయకుండానే నువ్వేంటి చూడకుండా. వాళ్ళ బాబా అయిందా? ఒక్క నిమిషం సార్. ఏం మంచి చూడు, అందరూ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారా? ఏ మళ్ళీ సార్. ఓకే కదా? ఓకేనా? నించోరా బాబు, ఫోటో తీసేస్తాను. 1 సెకండ్. మళ్ళీ ఏమైందిరా? ఏం లేదు సార్, మంచి షర్ట్ వేసాను, మంచి ప్యాంట్ వేసాను, మంచి షూ కూడా వేసాను, వాచ్ కూడా మంచిది పెట్టాను సార్. పెట్టావరా బాబు, ఇప్పుడు ఏంటంటావు? కానీ ఆ. ఈ కళ్ళకి గాగుల్స్ ఉన్నాయనుకోండి, స్వామి బాబు లాగా ఉంటాను సార్. నువ్వా? ఫోటోకి సార్ ఒక్కసారి ఏమంటావు ఇప్పుడు? గాగుల్స్ ఒకసారి ఇస్తే నాకు ఆగుల్స్ ఇవ్వాలా? ఇవ్వాలి సార్. నాకు ఆగుల్స్ సార్. ఇవ్వాలా? ఎందుకు ఏ సార్? బాయ్, నేను ఇవ్వను. చిరాకు బాయ్, నువ్వు వెళ్ళిపోను, నువ్వు వెళ్ళిపోను. సార్ సార్ ప్లీజ్ సార్. బాయ్ నువ్వు వెళ్ళి ఫోటో మేడం, ఆవిడతో ఏంటి? చెప్పొచ్చు కదా, ప్లీజ్ మేడం. నువ్వు ఏమడుగుతున్నావు రావుని? ఫోటో సార్. భాస్కర్ అలకోలం చేస్తున్నావు ఏంటి? పోనీలే ఫోటో వరకే కదా, పోనీ ఒకసారి ఇచ్చి ఫోటో దిగి వెళ్ళిపోతాడు. నువ్వు చెయ్యకు మళ్ళీ. ఏంటంటారా నువ్వు ఇప్పుడు? ఒక్క ఫోటో ఇక పెట్టు సాబ్ త్వరగా. సార్. ఎలాగున్నా సార్? రజనీకాంత్ లేకలేనా? కొండ ముచ్చు పెట్టినట్టు ఉందిరా. ఓకే రెడీ. 1 సెకండ్. మళ్ళీ ఏమైందిరా? ఏం లేదు సార్, మంచి షర్ట్ వేసాడు, మంచి ప్యాంట్ వేసాడు, మంచి షూ వేసాడు, మంచి వాచ్ కూడా పెట్టుకున్నాను, కళ్ళకి గాగుల్స్ అదిరిపోయి. కానీ మైక్ హ్యాట్ పెట్టుకుంటే అండి అదిరిపోతుంది సార్. ఇప్పుడు ఏమంటారు నువ్వు? ఒక్కసారి ఆ హ్యాట్ ఇచ్చారనుకో ఫోటో తీసుకుంటా. అలకోలం ప్రతి అడుగుతావు నువ్వు. కుదరదని చెప్తాను. ఫోటో సార్, ఫోటో సార్, లేదు. సార్, ఫోటోకే కదా సార్. ఫోటో లేదు. చిరాకు పడిపోతున్నారు. చిరాకు మేడం ప్లీజ్ మేడం, చెప్పొచ్చు ఏం అడుగుతావు కదా. నువ్వు మేడంని? ఫోటోకి సార్. పోనీలే ఫోటో వరకే కదా ఒకసారి ఏంటి మళ్ళీ నువ్వు ఇచ్చేసేయ్. నువ్వేంటి వచ్చిందని ఆర్ట్ సపోర్ట్ చేస్తూ పెట్టి నువ్వు ఫోటో తీసి వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోతే అవును ఫ్రీగా ఉండొచ్చు కదా. వెళ్ళిపోతా ఫోటో వెళ్ళిపోతా సార్, వెళ్ళిపోతాను. పెట్టు సాబు వెళ్ళు. నవ్వు తెవ్వచ్చు కదా. పెట్టుకో. తీసే తీసే రెడీనా? 1 సెకండ్. మళ్ళీ ఏమైందిరా బాబు? ఏం లేదు సార్, మంచి షర్ట్ వేసాను, ఒరే మంచి షర్ట్ వేసావు, మంచి ప్యాంట్ వేసావు, మంచి షూ వేసావు, నా వాచ్ పెట్టుకున్నావు, నా కలర్దాలు పెట్టుకున్నావు, నా హ్యాట్ కూడా పెట్టుకున్నావు. కానీ ఒక చిన్న వెళుతు సార్. ఏంటి? కోట్ వేసుకున్నాను అనుకోండి, ఫోటో అదిరిపోద్ది. ఇదిగోండి మన్మధుడిలో నాగార్జున లాగా ఉంటాను. నువ్వా? అవును సార్. నాగార్జున నాకు చచ్చిపోతాడు రా. పర్వాలేదు సార్. ఒరే బాబు నేను సార్, సార్, నువ్వు వెళ్ళు సార్. పని వస్తాను నువ్వు. సార్ ప్లీజ్ ఒరే సార్. బాబు నువ్వు వెళ్ళిపో. ఇంటి ఇచ్చారు కోట్ ఇవ్వడానికి సార్. ఆ? మేడం చెప్పొచ్చు కదా, ప్లీజ్ మేడం. భాస్కర్ నువ్వే వచ్చిన దగ్గర ఆయన సపోర్ట్ చేస్తావు నువ్వు. అలా కాదు భాస్కర్, ఫోటో తీస్తాడు వెళ్ళిపోతాడు కదా. చక్కగా తుప్పలోకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు కదా. వెళ్ళిపోతా. వెళ్ళిపోతాను సార్. ఒక్క ఫోటో. చిరాకిస్తారు. వెళ్ళు. నవ్వచ్చు కదా, నవ్వితే మీరు బాగుంటారు. బేగ వేసుకో. ఏం మార్కెట్ వెళ్తా కొడుకున్నాడు.
నువ్వు ఆడికి సపోర్ట్ చేస్తావు టైం అయిపోతుంది కదా మళ్ళీ వెళ్ళిపోతానంటావు ఉండంటావు సార్ ఓకేనా? ఓరా బాబు ఏనిక్కేసినట్టుందిరా రా రెడీగా ఉండు ఓకే కదా? 1 సెకండ్. మళ్ళీ ఏమైందిరా? ఏం లేదు సార్, మంచి షర్ట్ వేసాను, మంచి ప్యాంట్ వేసాను, మంచి షూ వేసాను, మంచి వాచ్ పెట్టుకున్నాను, మంచి కళ్ళద్దాలు కూడా పెట్టుకున్నాను, హ్యాట్ కూడా అదిరిపోయింది, కోట్ అదిరిపోయింది. కానీ ఎక్కడో పక్కన అమ్మాయి ఉందనుకోండి, ఫోటో వాళ్ళు ఎక్కడో ఉంటుంది సార్. ఎందుకు ఏమంటావు నువ్వు? ఒక్కసారి మేడం గారిని పంపిస్తే ఫోటోకే సార్ తీసుకొని పంపించేస్తాను. మేడం గారిని పంపించాలా? సార్ సార్ ఏమండి? మేడం చెప్పచ్చు కదా. ఫోటో పెట్టు కదా, ఒక్కసారి వెళ్ళొచ్చేస్తానులే. ఏంటి నువ్వు ఒక్కసారి ఇల్లు వచ్చేస్తున్నట్టు వాడితో పోవే, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటి నిజంగా పోతుంది ఇది? థ్యాంక్ యూ.